అమెరికా డ్రీమ్ డాలర్ కలలు కనే వారికి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వివిధ దేశాలపై కఠిన ఆంక్షలు మొదలయ్యాయి. అక్రమ వలసల పేరుతో వేట కొనసాగుతోంది. 41 దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ దేశాలను 3 కేటగిరీలుగా విభజించి వీసాలపై ఆంక్షలు పెట్టాలని నిర్ణయించారు. ఈ 3 జాబితాల్లోనూ భారత్ ప్రస్తావన లేకపోవడంతో మన వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్స్తో రూల్స్ ప్రకారం పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు అంటున్నాయి ఇండియన్ కన్సల్టెన్సీలో. అమెరికా చదువులపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షలతో విద్యార్థులు భయపడుతున్నారు. స్టూడెంట్ వీసాలు, ఇల్లీగల్ గా యుఎస్ లో ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాల జారీలో కఠిన రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 41 దేశాల వారికి వీసాల జారీలో ఆంక్షలు అమలు చేయబోతోంది ట్రంప్ సర్కార్. వీటిలో ఇండియా లేకపోవడంతో అమెరికా చదువులకు వెళ్లాలనుకునే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తాత్కాలిక ఉద్యోగాలపై కూడా భారతీయులకు ఊరట లభిస్తోందని ప్రవాస భారతీయులు అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలతో పాటు అమెరికా రూల్స్ పాటిస్తూ F1 వీసాలతో వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు. F1 వీసా ఇస్ అ స్టూడెంట్ వీసా. ఆ స్టూడెంట్ వీసా తీసుకొని ఎంటర్ అయిపోయిన తర్వాత ఇల్లీగలీ అక్కడ వర్క్ చేయాలి, ఇల్లీగలీ మనీ ఎర్న్ చేయడానికి ఉద్దేశంతో వెళ్తున్నారు. ఆ స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఆఫర్ లెటర్, అడ్మిషన్ లెటర్ యూఎస్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ దొరికిన తర్వాత మీరు ఇమీడియట్లీ ఆన్ క్యాంపస్ జాబ్స్ కోసం అప్లై చేయండి. ఒక ఫెసిలిటీస్ ఉంటాయి చాలా యూనివర్సిటీస్లో. ఆన్లైన్ పోర్టల్లో మీరు వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ మీకు ఆఫర్ లెటర్ ఎక్కడి నుంచి దొరికింది అక్కడ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ షేక్ అని ఒక ఫీచర్ ఉంటాయి. ఆ హ్యాండ్ షేక్ ఫీచర్ నుంచి మీకు ఆన్ క్యాంపస్ జాబ్స్ చాలా ఉంటాయి. మీకు అడ్మిషన్స్ ఆఫీస్లో జాబ్ ఉంటాయి, మీకు ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కమిటీలో జాబ్ ఉంటుంది, స్పోర్ట్స్ కమిటీలో, హాస్టల్ మేనేజ్మెంట్, అట్లా చాలా జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. 20 hours per week అక్కడ పని చేయొచ్చు. కానీ ఇల్లీగల్ మీరు పని చేస్తున్నారు అండ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ కాట్, దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ సెండింగ్ యూ బ్యాక్. 2024లో 3,20,000 మంది ఇండియా నుంచి అమెరికాకు వెళ్లారు. 6 లక్షల మంది అప్లై చేస్తే అందులో 3 లక్షలకు పైగా వీసాలు అప్రూవల్ అయ్యాయన్నారు. F1 వీసా మీద వెళ్లే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ల మీద ఎక్కువ ఆధారపడవద్దని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా ఇస్తున్న ఆన్ క్యాంపస్ జాబ్స్ వారానికి 20 గంటలు పనిచేయొచ్చనే నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. 41 దేశాల నుంచి వచ్చే పర్యాటక, విద్యాపరమైన వీసాలపై ఆంక్షలు విధించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీలుగా విభజించారు. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న 11 దేశాలను చేర్చారు. వైరిపక్ష దేశాలతో సంబంధం ఉన్నప్పటికీ హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. ఇందులో మన ఇండియా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు విద్యార్థులు. అయితే ఇల్లీగల్ గా జాబ్స్ చేయడం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రమాదమే అంటున్నాయి కన్సల్టెన్సీలు. రెడ్, ఆరెంజ్, ఎల్లో కంట్రీస్లో మన ఇండియా అనేది లేదు. ఇది డెఫినెట్గా ఫేవరబుల్ సిచ్యువేషనే. అండ్ మన ఇండియన్స్ ఎప్పుడు వెళ్ళి ఒక మంచి యూనివర్సిటీలో చదువుకుంటూ వీసా రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఫాలో చేస్తూ అక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఒక్క స్టూడెంట్ కూడా వెనక్కి వచ్చిన ఇవి లేవు. మొన్న మనకి ఫ్లైట్స్ వచ్చి ఇండియన్స్ వెనక్కి వచ్చింది కూడా వాళ్ళకి ఎటువంటి వీసా లేక అక్కడికి వెళ్ళి ఇల్లీగల్గా వర్క్ చేసుకుంటూ అబ్స్కాండ్ అయిపోయి ఆ గవర్నమెంట్కి ఇక్కడ వాళ్ళకి రెస్పాన్సిబుల్గా లేకపోయిన వాళ్ళనే వాళ్ళు వెనక్కి పంపించారు. బట్ డెఫినెట్గా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. మనం వెళ్తుంది వేరే కంట్రీకి అండ్ మనం చూస్ చేసుకునే యూనివర్సిటీ, మన ఫీ స్ట్రక్చర్ అన్ని ముందుగానే మనము అనలైజ్ అండ్ రీసెర్చ్ చేసుకోవాలి. అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలనే ఆలోచనలో విద్యార్థులు ఉండొద్దంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. అమెరికాలో ఇలాంటి వాటిని గుర్తించేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పుడున్న భయాలు భవిష్యత్తులో తొలగిపోతాయని అంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. వీళ్ళు జాబ్ చేయడం వల్ల అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ప్రాబ్లం అవడం వల్ల ట్రంప్ దాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేసి అలా గనక జాబ్ చేస్తే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని పంపించేస్తారు. అది ప్రాబ్లం. సో ఎంఎస్కి వెళ్ళొచ్చు కానీ వారి పరిమితిలో ఉన్న జాబ్ మాత్రమే చేయాలి. రెండోది H1B వీసా అండి. H1B వీసా బ్యాన్ చేయలేదు, ఎటువంటి ఆంక్షలు లేవు. ఆ 41 కంట్రీస్ లిస్ట్ లో ఇండియా లేదు. ఇండియాలో ఉన్న టెక్నికల్ స్కిల్స్ యుఎస్ లో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. మనకు అంత టెక్నాలజీలో మనకి అంత స్కిల్ ఉంది. H1Bలో అప్లై చేసుకుని H1Bలో హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. MS లో వెళ్ళే వాళ్ళు కూడా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. కానీ వారి పరిమితిలో ఉన్న జాబ్ మాత్రమే చేయాలి. ఇంతే కానీ అనుకుంటున్నట్టుగా ట్రావెల్ బ్యాన్ ఉంది ఇంకా వెళ్ళలేరు అనేది చాలా రాంగ్ ఆలోచన. హ్యాపీగా వెళ్ళొచ్చు. వీ కెన్ ట్రావెల్ టు USA.
అయితే ప్రస్తుతం ట్రంప్ నిర్ణయాలతో అమెరికా వద్దనుకున్న వారు యూకే, ఆస్ట్రేలియా, జర్మనీకి వెళ్తున్నారు. కానీ ఉద్యోగావకాశాలు, హై పెయిడ్ సాలరీస్ అమెరికాలోనే ఉంటాయని చెబుతున్నారు విశ్లేషకులు.